తమ అక్రమ దందా కోసం వన్యప్రాణులను వేటాడి చంపేస్తున్న ముఠా ఆట కట్టించారు ఖమ్మం జిల్లా పోలీసులు. మూగ జీవాల శరీర అవయవాలతో వ్యాపారం చేస్తున్న నలుగురు కేటుగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి పులి చర్మం, గోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వారి నెట్వర్క్ను కూడా ఛేదించే పనిలో పడ్డారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్లగొమ్మూరులోని చల్లా అనిల్ కుమార్ ఇంటి వద్ద ఓ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. ఈ క్రమంలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పోలీసులు ఊహించిందే నిజమైంది. ఏపీలోని పోలవరం జిల్లా చింతూరు మండలం గమ్మలకోట గ్రామానికి సమీప అటవీ ప్రాంతంలో గుంతలో పడి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న చిరుతపులిని కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, మడవి కన్నయ్య రాళ్లు, కర్రలతో కొట్టి బాణాలు విసిరి చంపేశారు. అనంతరం దాని చర్మం, గోర్లను తొలగించి ఎండబెట్టారు. వీటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బూర్గంపాడు మండలానికి చెందిన అనిల్ కుమార్ భూమి కౌలు కోసం నిందితుల్లో ఒకరైన కుంజా భద్రయ్య వద్దకు వెళ్లగా చిరుతపులి గోర్లు ఉన్నాయని చెప్పాడు. దీంతో కొనుగోలుదారులను సంప్రదించి విక్రయానికి సహకరిస్తానని అనిల్ చెప్పాడు. ముగ్గురూ కలిసి చిరుత చర్మం, 15 గోర్లతో అనిల్ ఇంటికొచ్చిన సమయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. నిషేధిత వస్తువులైన డ్రగ్స్, గంజాయి, వన్యప్రాణుల అక్రమ రవాణా కట్టడిపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. అమ్మకందారులు, మధ్యవర్తులు, కొనుగోలుదారులపై నిఘా పెట్టి నెట్వర్క్ను ఛేదించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ చిరుతపులి చర్మం, గోర్ల కేసు విషయంలో ఇలా వ్యవహరించలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిరుత చనిపోయేందుకు దారితీసిన పరిస్థితులు, అమ్మేందుకు ఎవరు సాయం చేశారనే విషయాలే చెప్పగా కొనుగోలు పార్టీని ప్రస్తావించలేదు. చిరుత గత ఏడాది 2025 వేసవిలో ఏపీలోని చింతూరు అడవుల్లో చనిపోతే అప్పట్నుంచి నిందితులు చర్మం, గోర్లను ఎలా భద్రపరిచారు? కొనుగోలుదారుల విషయంలో స్పష్టతొచ్చాకే వారు గోదావరి తీరం దాటి బూర్గంపాడు మండలంలోకి చేరారా? చిరుత చర్మం కొనుగోలు చేసేందుకు ఎవరు ప్రయత్నించారు? వారి వెనుక ఏదైనా నెట్వర్క్ ఉందా అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సింది. ఇప్పటికే ఖమ్మం జిల్లా గంజాయి, గోవులు, ఇసుక అక్రమ రవాణాకు కేరాఫ్గా మారిందనే విమర్శలున్నాయి. తాజా ఘటనతో జాబితాలో వన్యప్రాణులు అక్రమ రవాణా కూడా చేరిందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మొత్తం నెట్వర్క్ను ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.